ప్రభునామానికి మహిమ కలుగును గాక. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడని మార్కు సువార్త 16:16 ఉన్నది. అలాగే అంతం వరకు సహించేవాడు రక్షించబడినని మత్తయి సువార్త 10:22 రాయబడింది. సో కాబట్టి మరి ఈ రెండిట్లో ఏది సత్యం? నమ్మి బాప్తీసం పొందిన రక్షించబడిన, అంతం వరకు సహించుకున్నవాడు రక్షించబడిన. మార్పు చెందినవాడు బాప్తీసానికి అర్హుడు. బాప్తీసం వల్ల మనుషులు మారరు, మారిన వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి. నమ్మి బాప్తీసం పొందటం అంటే ఏంటి? నమ్మాలి, అంతం వరకు ప్రభు కొరకు నిలబడినప్పుడే పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతాం. కాబట్టి అంతం వరకు సహించిన వాడే రక్షించబడనే సత్యాన్ని ఆఖరి వరకు నీ మరణ పర్యంతము నువ్వు దేవుళ్ళు నిలిచినప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది, ఆ మోక్షానికి మనం అర్హులు అవుతాం అనే సత్యాన్ని తెలుసుకొని దాని కొరకు నిబంధన చేసుకునే వాళ్ళు బాప్తీసానికి అర్హులు అవుతారు. కాబట్టి దినాన్ని అనేక మంది ఏదో 4 మాటలు చెప్పించేసి దారింట పోయేటోడికి ఏదో 4 మాటలు చెప్పేసి నీళ్ళల్లో ముంచేస్తూ ఉన్నారు. కాబట్టి బాప్తీసం తీసుకుంటే మనుషులు ఏం పరలోకం పోరు, మార్పు చెందిన వాళ్ళు తీసుకుంటేనే అది ఖచ్చితమైనది, వాక్యానుసారమైన. తప్ప మార్పు చెందకుండా ఏదో 4 మాటలు చెప్పేసి నీళ్ళల్లో ముంచేస్తే అది బాప్తీసం అన్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు.